ఒక్క ఐఫోన్ ఈఎంఐ, ఒక్క కొడుకు తొందరపాటు వల్ల ఒక నిండు కుటుంబం నాశనం అయ్యలేదు. వాళ్ళ అమ్మాయికి ఇంకా మోకాళ్ళ మీద నించొని మా వేడుకుంది, తారా వెనక్కి వచ్చేసేయని. అయినా కానీ వాడి మనసు కరగలేదు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో జరిగింది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తండ్రి పేరు మురళీధర్, తల్లి పేరు సంగీత, ఇక కొడుకు పేరు కునాల్. కొడుకుకి 18 సంవత్సరాలు. సంవత్సరం నుంచి ఐఫోన్ హై ఎండ్ మొబైల్ కావాలని చెప్పి ఇంట్లో వాళ్ళని వేధించడం, ఊకే ఫోర్స్ చేయడం కొనిపించేదాకా. సో ఇతను 1 ఇయర్ బ్యాకే ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఐఫోన్ కోసం ఇలాంటి సూసైడ్ అటెంప్ట్ ఆల్రెడీ ఒక 1 ఇయర్ బ్యాక్ చేసుకున్నాడు. ఇలానే కొండ మీదకి వెళ్ళి నువ్వు కొనిపించకపోతే నేను చనిపోతా అనడం, అలాంటివి చేయడంతో వీళ్ళు నిజంగానే చనిపోతారేమో అని చెప్పి వాళ్ళ ఐఫోన్ ఈఎంఐలో కొనిపించాడు. ఇది ఒక స్టోరీయా. బ్యాక్లో వీళ్ళు మొత్తం నలుగురు. ఇతని చిన్న కొడుకు కునాల్, పెద్ద కొడుకు ఆల్రెడీ సివియర్ ఇల్నెస్ వల్ల, హెల్త్ ఇష్యూ వల్ల ఆల్రెడీ తను చనిపోయాడు. సో పెద్ద కొడుకు చనిపోవడం అంటే మాటలు కాదు. సో చిన్న కొడుకు కూడా ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటా అంటున్నాడు ఐఫోన్ కోసం. సో వీడు కూడా చనిపోతే మా గతి ఏంటి అని చెప్పి వీళ్ళు ఈఎంఐలో ఐఫోన్ కొనిపించారు. ఈఎంఐ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఈఎంఐ ప్రతి నెల కట్టాలి. సో ఈఎంఐ వీడి 18 ఇయర్స్ అంటే ఈ బాబుకి మేబీ ఏం జాబ్ ఉండదు, ఏమి ఇన్కమ్ ఉండదు కదా. సో అలాగని చెప్పి ఆ డబ్బు కోసం కూడా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం అలాంటిది జరిగింది. తల్లిదండ్రులు లేవని చెప్పడంతో తండ్రి ప్రొఫెషన్ ఏంటంటే తను లారీ డ్రైవర్. తను నెల 2 నెలలు లారీ ట్రిప్స్కి డ్రైవింగ్కి వెళ్ళి వస్తాడు. వాళ్ళ శాలరీ కూడా చాలా తక్కువ ఉంటాయి. మనకు తెలిసిందే అదంతా. ఇంకా తను ట్రిప్ నుంచి ఇంటికి రాగానే ఇలా డబ్బు కావాలి ఈఎంఐ కట్టడానికి అనడంతో ఫాదర్ దగ్గర లేవని చెప్పడంతో తన ఇంట్లో ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇక ఆర్గ్యుమెంట్ అనేది పెరిగి పెరిగి ఇతను మళ్ళీ లాస్ట్ టైం చేస్తే వాళ్ళు నాకు కొనిపించారు ఐఫోన్, మళ్ళీ ఇప్పుడు కూడా అట్లా బెదిరిద్దామని చెప్పి తను ఉదయం 10ంటికి కొండ మీదకి వెళ్ళి నేను చనిపోతా అని బెదిరించాడు అమ్మ నాన్నని. అయితే అమ్మ నాన్న ఎంత వేడుకున్నా కానీ చుట్టుపక్కల వాళ్ళు, సర్పంచ్, వాళ్ళ ఎక్స్ సర్పంచ్ అంట ఆ గ్రామానికి, వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎంత వేడుకున్నా కానీ వినలేదు. ఆ సర్పంచ్ అయితే నీకు ఏదంటే అది కొనిపిస్తా అన్నా కానీ తను వినలేదు. ఇంకా లాస్ట్ వాళ్ళ అమ్మ మాట కూడా వింటలేడు. వాళ్ళ అమ్మ అయితే ఇంకా మోకాళ్ళ మీద నించొని మా వేడుకుంది, తారా వెనక్కి వచ్చేసేయని. అయినా కానీ వాడి మనసు కరగలేదు, తన మనసు. మరి ఈ జెన్జీ కిడ్స్ ఇట్లా పట్టుదలతో ఉండి ఏం చేస్తారో. ఈ మ్యాటర్స్లో పట్టుదల కాకుండా మన ఇన్నోవేషన్లో పట్టుదల చూపిస్తే మన ఇండియా బయటే వస్తుంది. ఈ ఐఫోన్ పిచ్చి ఏందో ఏమి మరి. వాళ్ళ నాన్న కూడా ఎంత వేడుకున్నా కానీ రాలేదు. అయితే ఈ కుర్రాన్ని మాటల్లో పెట్టి కింద రెస్క్యూ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. అంటే కింద పడే టైంలో నెట్ వేసి పట్టుకుందామని చెప్పి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు, కింద పడితే పట్టుకుందామని చెప్పి. కానీ ఇతను ఏం చేస్తున్నాడు, అటు కొండకి అటు ఇటు కదలడం అట్లాంటివి చేయడం వల్ల వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయింది. కింద అటు ఇటు జరగాలంటే కూడా కరెక్ట్ స్పాట్ ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే అయింది. సో వీళ్ళందరూ మాటల్లో పెట్టి ఇట్లా కొంచెం టైం అయితే రెస్క్యూ టీం వాళ్ళకైతే టైం అయితే ఇద్దాం అనుకున్నారు. సో అయితే ఇక లాస్ట్కి ఇక వాళ్ళ అమ్మ నాన్న అయితే, వాళ్ళ అమ్మ అయితే మొక్కల మీద పడి వేడుకున్నది వెనక్కి వచ్చేసేయని. ఇక లాస్ట్కి ఇక ఏం చేయాలో తెలియక తండ్రి కూడా మాటల్లో పెట్టి పట్టుకొని గుంజుదామని స్లోగా వెళ్ళాడు. తను మాటల్లో పెట్టి వెళ్దామని. అయితే తన చేయి పట్టుకోగానే వాళ్ళ కొడుకు ఇట్లా వెనక్కి ఇట్లా విసిరేసినట్టు ఇలా చేశాడు. సో అది తను ఇంకా ఎడ్జ్లో నిలబడ్డాడు. ఆ ఎడ్జ్లో నిలబడడం వల్ల వాళ్ళ ఫాదర్కి కూడా బ్యాలెన్స్ తప్పింది. ఇట్లా 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 గుంజేసరికి తను కూడా ఇట్లా ముందుకు వచ్చేసాడు. ఇక బ్యాలెన్స్ తప్పడంతో తండ్రి కొడుకులు ఇద్దరు కింద పడిపోయారు. కానీ నిజంగా ఇక్కడ హార్ట్ బ్రేకింగ్ ఏంటంటే ఆ తల్లి కూడా పైనుంచి దూకేయడం. ఇది మాత్రం అసలు హార్ట్ బ్రేకింగ్. వీళ్ళంటే తనంటే ఇంటెన్షనల్గా చేశాడు, తను బ్యాలెన్స్ తప్పిపోయాడు. కానీ వాళ్ళ ఆల్రెడీ 2 కొడుకులు, భర్త కూడా పోతున్నాడు. ఇక నేను బతికి ఏం చేద్దామని చెప్పి తల్లి కూడా చనిపోయింది. ఇది మాత్రం చాలా ఎమోషనల్గా అనిపించింది నాకైతే. అంటే ఇది ఇట్లాంటివి అసలు జరగకూడదు అసలు. కానీ ఒక చిన్న ఐఫోన్ కోసం ఈ 18 ఏళ్ళ కొడుకంట, ఇంగిత జ్ఞానం అది మాత్రం లేదు. ఈ జ్ఞానం ఉన్నోడైతే ఇలా చేయడు. సో మనం దీని గురించి ఇంకా ఫ్యామిలీ మొత్తం అయితే చనిపోయింది. ఇది మాత్రం చాలా దారుణం. ఇక ఈ ఒక్క కేసు అనే కాదు, ఇండియాలో చాలా అయితే జరుగుతున్నాయి. కానీ ఇది మాత్రం ట్రాజడీ. ఇది పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి అట్లాంటివి చేయడం, ఇట్లాంటివి తగ్గించుకుంటే మంచిది. గుడ్ పేరెంటింగ్ అనేది సో ఈ ఘటన పట్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గుడ్ పేరెంటింగ్ చేయాలి. మన స్థితిని మనకి ఇప్పుడు మనం పుట్టిన వాళ్ళకి
మన ఆర్థిక స్తోమతి మనలో ఉండాలి. ఇవన్నీ నేర్పిస్తే మంచిది. గారాబం చేయాలి కానీ అతి గారాబం చేయకూడదు. పెద్ద కొడుకు చనిపోయాడని చెప్పి చిన్న కొడుక్కి మీ గారాబం చేస్తే ఇలానే తయారవుతారేమో అని చెప్పి నాకు ఈ జెన్జీని ఈజీగా బ్రెయిన్ వాష్ చేయొచ్చు. మొండితనం వినరు చెప్పినా కానీ ఏజ్లో అంతా ఉంటుంది ఇక. సో వాడిని ముందు నుంచే వాడిని కొంచెం మంచి మాటలు చెప్పి ఇలా అని చెప్పి పెంచాలి. సో ఈ విషయం పట్ల మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కమెంట్ చేయండి, లైక్ చేయండి.